సో, అనిపించలేదా బ్రో? అంటే ఇంట్లో తని షోస్‌లో, తని యూట్యూబ్‌లో, తని సీరీస్‌లో కూడా ఇంకా సోనియా మొత్తం అనే లైఫ్ అంతా తనే ఉన్నప్పుడు ఇంకా షోస్ అది అంటే కొంచెం ఆప్షన్ లేదా? లేదంటే అలా ఏం ఆప్షన్ లేదు, అలా ఏం ఇవ్వట్లేదా? లేదు. లేదంటే అంటే బేసిక్‌గా ఇంకా తప్పట్లేదా? స్టిక్ అయిపోయాం ఓకే. అంతే. తప్పట్లేదని కాదు గానీ, తప్పట్లేదంటే ఎక్కువ కాలం కలిసి ఉండలేము. ఎక్కడో అక్కడ ఒక పాయింట్‌లో బెడిసి కొడతా ఉంటది. సో, ఇప్పటిదాకా అలాంటిది ఏమి అనిపియలే. సో, అర్థమైంది ఓకే అని చెప్పి. హ్మ్. అంటే ఏమో ఈ ఈ ప్రాజెక్ట్ తర్వాత సెపరేట్ ట్రాక్స్ వెళ్ళొచ్చు. సోనియా వేరే ప్రాజెక్ట్ చేయొచ్చు, నేను వేరే ప్రాజెక్ట్ చేయొచ్చు. సో, చూడాలి. తను ఆల్రెడీ చేస్తున్నారు. ఆ! మీ సైడ్ నుంచి చేస్తున్నా. నా రావట్లేదు. సైడ్ నుంచి వస్తాయి. టాక్స్‌లో ఉన్నాయి 2, 3 హ్మ్. చూడాలి. హ్మ్. సో, మీకెట్లా ఓవరాల్‌గా ఈ సీరీస్ ఎట్లా అనిపించింది? ఆఫ్టర్ షూటింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు ఆ గ్లింప్స్ చూసుకున్న తర్వాత? అంటే డెఫినెట్‌గా మనకు నార్మల్‌గా అవుట్‌పుట్ చూసినప్పుడు ఒకటనిపిస్తది. బట్ దెన్ మాకు స్క్రిప్ట్ చదివినప్పుడు ఏదైతే పాజిటివ్ దిస్ థింగ్ ఉందో, షూట్ చేస్తున్నప్పుడు కూడా వెళ్తున్న ప్రాసెస్ చూస్తే మాకు ఎనర్జీ లెవెల్స్ అన్నది 100% ఉన్నింది. చేస్తున్న కొద్దీ మాకు కాన్ఫిడెన్స్ పెరుగుతా ఉన్నింది. అండ్ దెన్ మొన్న మేము అన్ని 6 ఎపిసోడ్స్ చూస్తే అండ్ దెన్ వి వర్ కాన్ఫిడెంట్ ఎనఫ్. ఎందుకంటే ఫస్ట్ మేము ఈటీవీ వాళ్ళకి అంటే వాళ్ళకి మేము ఫస్ట్ చూపించుకోవాలి. అంటే ఇది అవుట్‌పుట్ ఇలా అన్నది. వాళ్ళు సాటిస్ఫై అయ్యి డబ్బులు పెట్టిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి, ఇంక మాకక్కడ ఇంకో కాన్ఫిడెన్స్ అనమాట. సో, ఓకే. మనం ఎవరికైతే చేయాలో వాళ్ళకైతే 100% సాటిస్ఫాక్షన్ ఉంది మన వల్ల. దెన్ ఇంక నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇంక ఆడియన్స్‌లో హ్మ్. జనాల్లో వదలడం ఇప్పుడు అంతే. ఈటీవీ ఒకటి ఎలా అయితే సాటిస్ఫై అయిందో, జనాలు కూడా అంతే 100% సాటిస్ఫాక్షన్ వస్తే హ్యాపీ. హ్మ్. అంటే మీకున్న ఫేమ్‌కి, మీ ఇద్దరికున్న ఫేమ్‌కి చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వస్తుంది. ప్లస్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ వెబ్ సీరీస్ చేసి హిట్స్ అయిన వాళ్ళ డైరెక్టర్స్ దగ్గర నుంచి ఆఫర్స్ వస్తాయి. ఇవంతా కాదని వై వినోద్? అంటే బేసిక్‌గా చేసే కాంటెంట్ మనకు కూడా నచ్చాలి కదండీ బేసిక్‌గా. సో, నచ్చితే మన 100% ఎఫర్ట్స్ మనం పెట్టి ఓకే చేయగలం. సో, అది మాకు దీనితోటి అనిపిచ్చింది. అంటే ఇంతకుముందు చేసినవి బాలేవా అని కాదు కానీ, చాలా ఎక్కువ ఎక్సైట్ చేసిన కాన్సెప్ట్ ఇది. సో, వినోద్ టేకింగ్ గురించి కూడా ఐడియా ఉంది కానీ, అంటే నేను నిజంగా అనుకోలేదు ఇంత ఇంత బా వస్తుంది ప్రోడక్ట్ అని చెప్పేసి. సో, మెయిన్ రీజన్ అయితే అది. హ్మ్. ఎక్కువ క్యారెక్టర్ ఏది బావుంది, మనం ఏది ఎక్కువ ఎక్సైటింగ్‌గా ఏది ఎక్కువ ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది బేసిక్‌గా అన్న అన్ని ఇంటర్వ్యూస్‌లో చెప్పి థింగ్ చెప్పి కాదు. ఏది ఎక్కువ ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది అన్న ఇది ఉంటుంది కదా! మనకి మెయిన్‌గా నచ్చాల్సింది. సో, అది నాకైతే పర్సనల్‌గా ఇది ఏం అనిపించింది. ఎక్సైట్ చేసింది స్క్రిప్ట్‌లో? ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్‌లో ఒక్కొక్క హుక్ పాయింట్ ఉంటుంది. అంటే వెబ్ సీరీస్‌కి కావాల్సిందే ఎపిసోడ్ ఎండ్ వచ్చేసరికి నెక్స్ట్ ఎపిసోడ్ ఎందుకు చూడాలి అన్న కనెక్టింగ్ పాయింట్ పెట్టాలి. కానీ చాలా మటుకు నాకది కనిపియలే. నేను చూసిన వెబ్ సీరీస్‌లో అంటే ఒక స్టోరీ కంటిన్యూషన్ ఒక చోట ఎండ్ ఇచ్చారు. నెక్స్ట్ కంటిన్యూ చేసాం అన్నట్టే అనిపించింది నాకు. అంటే ఎక్కడ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఇట్లా పెద్ద అవి పెద్ద వెబ్ కాదు. సీరీస్‌లో ఓకే. నేను దాని గురించి ఓకే. మాట్లాడట్లేదు. ఓకే. తెలుగు ఓకే. గురించి. అలా అయితే బ్రేకింగ్ బ్యాడ్ అసలు నెక్స్ట్ హ్మ్. లెవెల్ అదే కదా! థింగ్ అది. ఇప్పుడు ఎక్కడ చూడలేదంటే అంత ఏం నేను చూడను 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అలా తెలుగులో ఓకే. చెప్తున్నా. సో, ఓకే. కానీ వినోద్ ఏం చేసాడంటే ప్రతి ఎపిసోడ్‌కి ఒక థింగ్ యాడ్ చేసాడు. హ్మ్. ఒక హుక్ పాయింట్. ఓకే. నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా చూడాలి అనిపించేలా యాడ్ చేసాడన్నమాట. అది బాగా ఎక్సైటింగ్‌గా అనిపించింది. హ్మ్. సో, మీకేం ఎక్సైట్ అనిపించింది? డెఫినెట్‌గా నాకు స్టోరీస్ నచ్చితేనే కానీ నేను ప్రొసీడ్ అవ్వను. బట్ దెన్ ఇక్కడ అనిపించిన ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కామెడీ. అది జనరల్‌గా ఆ స్క్రిప్ట్స్ అన్నవి ఎవ్రీ టైమ్ రావు మనకి. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి. డిఫరెంట్ ఇదొస్తది కానీ కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్, కంప్లీట్ కామెడీ అనేది చాలా తక్కువ మంది రాసుకుంటారు. అండ్ రాసుకున్న ఇది కూడా ప్రాపర్‌గా ఉండాలి. హ్మ్. హ్మ్. సో, ఏదైతే కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఉందో అది 'శశిమదనంలో' వినోద్ చాలా బాగా రాసుకున్నాడు. అండ్ దెన్ ఎమోషన్స్‌తో పాటు అండ్ దెన్ ఒక మెసేజ్ ఏదైతే ఇవ్వాలనుకున్నామో అది ఇండైరెక్ట్‌గా రీచ్ అవుద్ది ఆడియన్స్‌కి. సో, ఇవన్నీ కలిపి వి థాట్ అరే కరెక్టే. ఇప్పటి వరకు మేమిద్దరం చేసింది చాలా హోమ్లీ కాంటెంట్స్ కావచ్చు, లేదు అంటే అందరూ కనెక్ట్ అయ్యేలా కావచ్చు. సో, ఇది కూడా అందులో ఒకటి. హ్మ్. సో, కాబట్టి 'శశిమదనం' బాగా ఎక్సైట్ చేసింది.